సో నా దగ్గర ఉన్నాయి బంచ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే పర్లేదు, నా హెల్త్ అయితే కొంచెం బెటర్ అయిందనమాట. అక్టోబర్ 1 నుంచి 5 వరకు నేను ప్లాన్ చేసుకున్నాను ఆఫీస్లో. సరే ఎక్కడికైనా వెళ్దాం ఆ టైంలో అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ఎక్కడికైనా వెళ్దాం, లేకపోతే ఏదైనా మంచి వీడియో షూట్ చేద్దాము, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం అని చెప్పి ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, ఈ డేస్ వస్తాయి కదా అని చెప్పి. కాకపోతే సెప్టెంబర్ 30నే నేను సిక్ లీవ్ పెట్టాను, బికాస్ నా హెల్త్ అసలు బాగాలేదు. మీకు చెప్పాను కదా, బ్యాక్ పెయిన్ వస్తుంది అండ్ నీరసంగా ఉంది, కూర్చోడానికి కూడా అన్కంఫర్టబుల్గా అలా ఉందన్నమాట. అందుకని చెప్పి ఇంకా సెప్టెంబర్ 30 లీవ్ పెట్టాను. ఇంకా తర్వాత అక్టోబర్ 1 నుంచి ఎలాగో నా ప్లాన్ లీవ్ ఉంది కదా, అదంతా కూడా నాకు ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను, కానీ సిక్లోనే అయిపోయింది మొత్తం డేస్ కూడా. అదే నాకు కొంచెం బాధగా ఉంది. ఏదో ఒక్క వీడియో కూడా తీయలేదు, అట్లీస్ట్ ఫ్యామిలీతో ఎక్కడికి బయటికి కూడా వెళ్ళలేదన్నమాట. సో ఇదైతే మార్నింగే లేచి కొంచెం బెటర్ అనిపిస్తుంది కదా అని చెప్పి ఫస్ట్ ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఫుల్గా ఆయిల్ పెట్టి హెయిర్ వాష్ చేద్దాం కదా అని చెప్పి స్టార్ట్ చేశాను నా డేని. నాకే కాదు, నా హస్బెండ్కి కూడా బాగాలేదన్నమాట, నీరసంగా ఉండింది బాగా. అదేంటో క్లైమేట్ బయట ఒక్కొక్కసారి బాగా చల్లగా వర్షం పడుతుంది, ఒక్కొక్కసారి ఫుల్ ఎండగా వస్తుంది. అదొక రకమైన ఏంటంటే ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా మనం లేచి యాక్టివ్గా ఏ పని చేయలేకపోతున్నాను. అలా నుంచుని కొంతసేపు వర్క్ చేస్తే మళ్ళీ కూర్చోవాల్సి వస్తుంది, పడుకోవాల్సి వస్తుంది, అలా అయిపోయిందనమాట. టెంపరేచర్ కూడా ఎక్కువ ఉండట్లేదు, బట్ నీరసం అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా అలానే లేచి బ్రేక్ఫాస్ట్కి ఈరోజు పోహా చేద్దాం కదా అని చెప్పి చక్కగా క్లీన్ చేసి అలా పెట్టాను పక్కన పోహాని. ఈలోపు నా హస్బెండ్ కూడా లేచి పాలు, ఎగ్స్ లేకపోతే తీసుకొచ్చారు. అలానే లేచాం. ఇద్దరికి అంతా సూపర్గా పర్ఫెక్ట్గా హెల్తీగా అయితే అనిపించట్లేదు, కానీ ఇంకా ఎన్ని రోజు బయట నుంచి ఇడ్లీ కానీ లేకపోతే కార్న్ఫ్లెక్స్ కానీ ఇలాగే తింటున్నాం, ఎందుకంటే చేసుకునే ఓపిక లేదనమాట. అలా నీరసం అయిపోయాము. నాకు ఎప్పుడు ఎక్కువ అంతే అనమాట. ఎప్పుడైనా నేను లీవ్ ప్లాన్ చేసుకుంటే ఆ లీవ్స్ నేను యూజ్ చేసుకోకుండా, ఇలా సిక్లో కానీ లేకపోతే ఏదో ఒక విధంగా అలా అయిపోతాయి. అదొక్కటే సాడ్. మళ్ళీ నేను వరుసనే 5 days లీవ్ పెట్టాలన్నా కూడా నాకు చాలా కష్టం. మళ్ళీ ఎగ్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా పాలు వేడి చేసి బ్రేక్ఫాస్ట్కి పోహా ప్రిపేర్ చేసేస్తాను. చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి పోహానే. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఇన్ ద సెన్స్ కాజు ఎక్కువ వేసి చేస్తాను కాబట్టి, పోహా కూడా కార్బ్స్ కాబట్టి హెవీగా ఉంటుంది. లంచ్కి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, నోటికి ఏం తిన్నా కూడా రుచి తెలియట్లేదు. కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉన్నాను అనమాట, వేడి చేస్తూ ఉంది ఒకటి. సో రోజు మార్నింగ్ కోకోనట్ వాటర్ అయితే కంపల్సరీగా తీసుకున్నాను ఈ 5 days. సో ఈ 5 daysలో లాస్ట్ ఇంకా ఫ్రైడే నుంచి కొంచెం బెటర్ అనిపిస్తుంది, కొంచెం పర్లేదు, లేచి ఇంకా కుక్ చేసుకుంటున్నాను. కొంచెం అంటే ముందు కన్నా కూడా బాగానే అనిపిస్తూ ఉండింది అనమాట.
అండ్ నేను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే చాలామంది మీ హెల్త్ ఎలా ఉంది చెప్పండి, టేక్ కేర్ అని చెప్పి, మీకు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అవన్నీ కూడా రీజన్స్ చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిద్రలో వస్తే నిద్రలోనే పోతుంది అని చెప్పారు. దట్స్ ట్రూ అండి. నాకు మళ్ళీ నిద్రలోనే పోయింది. లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేసి చాలా రోజులైంది కదా, నేను కూడా షూట్ చేయడం మిస్ అయ్యాను. ఇక్కడ పోహా కోసం తాలింపు వేస్తూ ఉన్నాను. తాలింపు కన్నా ముందు నేను ఉప్పు మిరపకాయలు వేయించాను కదా, అవి వేయించి పోహాలో నంచుకుంటే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. అవి వేయించిన తర్వాత ఎక్కువ పీనట్స్, కాజు ఇవన్నీ కూడా వేసాను. ఈ తాలింపు మంచిగా ఉంటే పోహా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ నా హస్బెండ్కి ఎక్కువ నట్స్ లాగా తగులుతూ ఉండాలన్నమాట, అందుకే ఎక్కువ పీనట్స్, కాజు అవన్నీ వేసి చేశాను. కొంతమంది ఆలు కూడా వేసి చేస్తారు. నేను అది టైం టేకింగ్ కదా అని చెప్పి అలా ఏమీ నేను చేయలేదండి. అండ్ ఇక్కడ నేను ఇందాక పోహా క్లీన్ చేసి పెట్టాను కదా, ఇది నేను కొన్న పోహా కాదు. సో మా మమ్మీ సెండ్ చేసినవి అనమాట, ఇవి ఊరు నుంచి వచ్చినవి. ఇవి చక్కగా క్లీన్ చేసేసుకుని తాలింపులో వేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం నవ్వులేటప్పుడు మెత్తగా ఉప్మాలాగా కాకుండా కొంచెం చివి టెక్స్చర్ ఉంటుంది పోహాకి, అది నాకు చాలా ఇష్టము. మనం ఎక్కువసేపు వాటర్లో పెట్టేసామనుకోండి ఆ టెక్స్చర్ అనేది ఉండదు. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, సగం పని అయిపోయినట్టే. కిచెన్ అంతా కూడా పైన క్లీన్ చేసేసి ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళాను. బెడ్రూమ్ కూడా బెడ్షీట్ అదంతా కూడా నేను నీట్గా సర్దేసిన తర్వాత ఇంకా మా బాబు వస్తువులన్నీ తీసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తాడు కదా, అవన్నీ కూడా పైన సర్దుతూ ఉన్నాడు. తనకి బ్రష్ చేయించి స్నానం చేయించాలి. అండ్ పైన ఇల్లు కూడా ఊడ్చేస్తూ ఉన్నాను. మా పనమ్మాయి వచ్చేసరికి 11 o'clock అలా అవుతుంది. ఒక్కొక్కసారి చెప్పకుండా ఈవినింగ్ వస్తుంది అనమాట. ఇల్లు కొంచెం మా బాబు నైట్ క్లే పెట్టి ఆడాడు, మొత్తం కూడా క్లే ఉందనమాట. సో ఎవరైనా వచ్చినా కూడా బాగోదు, నాకే ఫస్ట్ చూసుకోవడానికి బాగోదు అని చెప్పి పైన ఊడ్చేస్తూ ఉన్నాను. ఇక్కడ పనమ్మాయి త్వరగా వస్తే కనుక నేనేం ఊడవను, ఇల్లు నీట్గా ఉన్నా కూడా ఊడవను. ఇల్లు కొంచెం మెస్సీగా ఉన్నప్పుడు అలాంటి టైంలో అయితే నేనే ఊడ్చేస్తానమాట. అండ్ ఇంకో విషయం కూడా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను షార్ట్ వీడియోస్లో అఫిలియేట్ అని చెప్పి కుర్తీస్ అలా పెడుతూ ఉంటాను కదా, అదేమవుతుందంటే ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి నేను ట్యాగ్ చేసినా కూడా మీకు అక్కడ కనిపించట్లేదు కుర్తీస్. చాలామంది దానికి కూడా కమెంట్స్ పెడుతున్నారనమాట, మీరు ట్యాగ్ చేయలేదు అని చెప్పి. బట్ నేను అప్పుడు మీకు ఎలా కన్వే చేయాలో తెలియట్లేదు, అందుకే లాంగ్ వీడియోస్లో చెప్తున్నాను. నేను ట్యాగ్ చేసేటప్పుడు కుర్తీ స్టాక్లో ఉంటే మీకు పైన కనిపిస్తుంది. నేను ట్యాగ్ చేసిన వెంటనే చాలామంది కొనుక్కున్నారనుకోండి, అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి అన్ట్యాగ్ ఆటోమేటిక్గా అయిపోతుంది. మళ్ళీ నేను ట్యాగ్ చేయడానికి కూడా ప్రోడక్ట్ అవైలబుల్లో ఉండట్లేదు. దానివల్ల మీకు షార్ట్ వీడియోస్లో నేను ట్యాగ్ చేసినా కూడా ఒక్కొక్కసారి కనిపించకపోవడానికి రీజన్ ఏంటంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినట్టు దాని అర్థము. సో ఇక్కడైతే ఇంకా మా బాబుకి ఫస్ట్ పెట్టేశాను. తను తినను అన్నాడనమాట. పోహా నాకు వద్దు అంటే వద్దు అన్నాడు. లేదు ఒకసారి టేస్ట్ చేయమని చెప్పి తనకి ఈ కాజు, ఈ పల్లీలు ఇవన్నీ వస్తే అస్సలు తిండని చెప్పి అవన్నీ లేకుండా చిన్న బౌల్లో వేసి ఒక ముద్ద పెట్టాను ఫస్ట్ నేను. తర్వాత తిని చాలా బాగుంది మమ్మీ అని అన్నాడు. అందుకే చెప్తాను ఫస్ట్ ముందు టేస్ట్ చేయమని చెప్పి అని అయితే నేను అన్నాను. ఇంకా నా హస్బెండ్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి వచ్చారు. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళేసి వస్తారండి, వెళ్ళి పలకరించి వస్తారు. బ్రేక్ఫాస్ట్ ఇచ్చి రావాలైతే ఇచ్చొస్తారనమాట. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఏం షూట్ చేయలేదండి. అస్సలు ఓపిక లేకుండే ఇంకా నేను ఆపేసి పడుకుని పోయాను. ఎప్పుడు లేచానో అసలు మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు. బాబుకైతే లేచి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఒకటి ఇచ్చాను. ఇప్పుడు నేను షూట్ చేస్తున్న పార్ట్ వచ్చేసరికి సాటర్డే షూట్ చేసిందనమాట. ఐకియాలో నేను కొన్ని ఆర్డర్ పెట్టాను. ఆఫర్ నడుస్తుంది అని చెప్పి ఏదో వీడియోలో చూశానమాట. సర్లే నాకు కూడా అవసరం ఉన్నవి కొన్ని ఉన్నాయి కదా అని చెప్పి ఇవైతే పెట్టాను. ఇది కిచెన్ టవల్స్ అనుకుంటాను, ఇది ప్లస్ కొన్ని గ్లాస్ కంటైనర్స్ కావాల్సి ఉంది, కొంచెం పెద్ద సైజులో అనమాట. అవి కూడా పెట్టాను. యాక్చువల్గా వెళ్ళొచ్చు, కాకపోతే మా ఇంటి నుంచి ఐక్యాకి చాలా అంటే చాలా దూరము. ఆ టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు, డే మొత్తం వేస్ట్ అయిపోతుంది నేను అక్కడికి వెళ్తే. దానికన్నా బెస్ట్ నాకు ఆన్లైన్లో చూస్ చేసుకొని ఏం కావాలో అది పెట్టుకుంటే నా టైం వేస్ట్ అవ్వదు కదా అని చెప్పి ఇంకా ఆన్లైన్లో పెట్టేసుకున్నాను. పెట్టిన 1 డేకే వచ్చేసిందండి. నాకైతే బెస్ట్ అనిపిస్తుంది అక్కడ వెళ్ళడం కన్నా ఆన్లైన్లో ఆర్డర్
చేసుకోవడం అనేది మనకి చాలా అంటే చాలా టైం సేవింగ్. సో ఇప్పుడు నేను చూపించాను కదా, అవన్నీ కూడా నేనైతే పర్చేస్ చేసుకున్నాను. ఇదైతే డో కట్టర్. అండ్ తర్వాత ఈ ప్లేట్స్ అయితే ఇది యాక్చువల్గా నా దగ్గర సెట్ ఆఫ్ 2 ఉండేది, ఒకటి పగిలిపోయిందని చెప్పి ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. ఇవి డిన్నర్ ప్లేట్స్ అండి. ఒక్కొక్కటి 69 రూపీస్ 49 రూపీస్ పడింది, సెరామిక్వే. నాకు చాలా ఇష్టం ఈ ప్లేట్స్. ఎన్ని ప్లేట్స్ ఉన్నా వైట్ ప్లేట్లో ఫుడ్ పెట్టినంత బాగా ఉండదు. సో మీరు టైటిల్లో చూసుంటారు కదా, సో బొటిక్ పెట్టాలని చెప్పి ఫ్యాబ్రిక్స్ అన్నీ ఆన్లైన్లో కొన్నాను అని చెప్పి. సో నా దగ్గర ఉన్నాయి బంచ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. సో కొన్ని ఇయర్స్ బ్యాక్, ఒక్క నిమిషం నేను సరిగ్గా కూర్చొని మాట్లాడతాను. మైక్ లేదు నా దగ్గర, తీసుకోవాలి. వాయిస్ వినిపిస్తుందో లేదో తెలీదు. నాకు ఎప్పటి నుంచో ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి ఉండేదన్నమాట. యూట్యూబ్లో చూస్తూ ఉండేదాన్ని, ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది ఏంటి అని చెప్పి. యాక్చువల్గా నేను అప్పుడు మెటర్నిటీ లీవ్లో ఉన్నాను అనమాట. ఇంట్లో ఉన్నాను కాబట్టి, ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇంకా బ్రౌజ్ చేస్తూ ఉండేదాన్ని, ఏం బిజినెస్ పెడితే బాగుంటుంది అని చెప్పి. సరే నేను చెప్పి అలా బ్రౌజ్ చేస్తూ ఉండగా నాకు సూరత్లో ఇలా చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అంటే, సరే బొటిక్ పెట్టుకుంటే బాగుంటుందేమో కదా, ఆన్లైన్ ఒక పేజ్ క్రియేట్ చేసి కస్టమైజ్ చేయించే విధంగా చేద్దాము అని చెప్పి ఐడియా అయితే వచ్చింది. సో అప్పటికప్పుడు నేను ఏమీ ఆలోచించకుండా అసలు ఆ పేజ్ కరెక్ట్ సూరత్లో చూపించిన, యూట్యూబ్లో చూపించింది సూరత్ షాప్, అది జెన్యూనా కాదా అని కూడా ఏం ఆలోచించకుండా ఒక బల్క్ ఫ్యాబ్రిక్స్ అయితే ఆర్డర్ పెట్టానమాట. అది అరౌండ్ నాకు అప్పుడు 18,000 రూపీస్ అయింది. సో అదైతే ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఫ్యాబ్రిక్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. వాళ్ళు ఏం చెప్తారంటే, ముందు మీరు సెలెక్ట్ చేసుకొని ఇమేజెస్ పంపిస్తారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మేము పంపిస్తే వాళ్ళు దాన్ని బట్టి పంపిస్తారు. థాన్ లాగా ఉంటుందంట. సో అది మొత్తం బండిల్ పంపించేస్తారు మనం సెలెక్ట్ చేసుకున్న ఫ్యాబ్రిక్స్ అని. నేను ఏమైతే ఫ్యాబ్రిక్స్ సెలెక్ట్ చేశానో అవి జస్ట్ ఒక 10% ఉంటాయి, మిగతా 80% మొత్తం ఇష్టం వచ్చింది వేసి పడేశారు. అసలు నేను చూసే షాక్ అయ్యాను. ఇంకా కాల్ చేసి మాట్లాడాను, ఏంటి ఇలాంటివి వస్తున్నాయి, ఇలాంటివి వచ్చాయేంటి అని చెప్పి. ఇంకా వాళ్ళు ఏమంటారు, ఏదో ఒకటి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా వీళ్ళతో మాట్లాడటం కూడా వేస్ట్, పోతే పోనీ డబ్బులు అని చెప్పి లైట్ తీసేసుకున్నాను. అందులో నాకు కొన్ని నచ్చిన ఫ్యాబ్రిక్స్, నేను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు పంపించిన ఫ్యాబ్రిక్స్తో నేను ఫ్రాక్ కుట్టించుకున్నాను అనమాట. మీరందరూ చూసే ఉంటారు నా వీడియోస్లో. ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ చాలా బాగుంది, కలర్ కూడా చాలా మందికి నచ్చింది. లాంగ్ ఫ్రాక్ నేను చాలా దాంట్లో వేసుకొని ఉంటాను అనమాట. ఈ ఫ్రాక్ నాకు ఏదన్నా వీడియో కనుకుంటే మీకు ఇక్కడ పెడతానమాట, అలా ఉంటుంది ఈ ఫ్రాక్ అని చెప్పేసి. చాలా మంచి ఫ్రాక్. అలా బొటిక్ స్టార్ట్ చేయాలని చెప్పి నా కోరిక అలాగే ఉండిపోయింది. ఎందుకంటే వచ్చిన 10% ఫ్యాబ్రిక్సే బాగున్నాయి, మిగతా అవన్నీ వేస్ట్. అవన్నీ కూడా నేను ఏదో అనాథాశ్రమంకి ఇచ్చేసాను అనమాట. వాళ్ళైనా ఏదైనా చేసుకుంటారు కదా అని చెప్పి, నా దగ్గర పెట్టుకొని ఏం చేయను అని చెప్పి. ఆల్మోస్ట్ ఇవి 5-6 ఇయర్స్ నుంచి నా దగ్గర ఇలాగే ఉంటుంది. సంవత్సరానికి ఒక్కటైనా కుట్టిస్తున్నానో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది ఒక ఫ్యాబ్రిక్. సో ఈ ఫ్యాబ్రిక్ ఉంటే దీంతో కూడా నేనే కుట్టించుకోవాలి ఏదో ఒకటి. చూస్తూ ఉన్నాను అనమాట. టైలర్స్ చాలా ఎక్స్పెన్సివ్ నో కదా. సో ఇది ఒక ఫ్యాబ్రిక్. అలా నా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనే కోరిక అలాగే నిలిచిపోయింది. మీకు ఎవరికైనా ఏదైనా థాట్స్ ఉంటే, ఏదైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే నాకైతే చెప్పండి, చూస్తాను. అండ్ సేమ్ ఇందాక చూపించాను కదా కలర్, అది ఇందులో ఆరెంజ్ అనమాట. ఇది కూడా బాగా నచ్చింది. వీటితో నేను ఫ్రాక్స్ కుట్టించుకోవాలన్నమాట. చాలా 10 మీటర్స్ ఉంటుంది ఇది. లాంగ్ ఫ్రాక్స్ కానీ షార్ట్ ఫ్రాక్స్ కానీ అలా కుట్టించుకోవచ్చు, బాగుంటుందన్నమాట. ఇది ఒక ఫ్యాబ్రిక్. తర్వాత ఈ ఎల్లో చాలా బాగుంది కదా కలర్. నాకు ఎల్లో అంటే చాలా ఇష్టం. ఎవరికైనా ఎల్లో వేసుకోగానే మంచి కళ వస్తుంది. ఇవన్నీ కూడా నేనే కుట్టించుకుంటాను. ఇవన్నీ అమ్మడానికి కాదు, మళ్ళీ అడగొద్దు. ఎందుకంటే ఇది జస్ట్ ఒకరికో ఇద్దరికో వచ్చే అంత మెటీరియల్. 10 మీటర్స్ అంటే ఒక మంచి ఫ్లేర్ ఉన్న, ఘేరా ఉన్న డ్రెస్ రావాలి అంటే ఒకరికో ఇద్దరికో వస్తుంది. సో ఐ కాంట్, అంటే నేను సేల్ చేయలేను. ఎనీవేస్ నేను బిజినెస్లో కూడా లేను కదా ఎలాగో. సో ఇది ఒకటి. దీంట్లో పేస్టల్ బ్లూ కూడా ఉండింది, అది మమ్మీకి ఇచ్చి పంపించాను అనమాట. మీకు తెలుసో లేదో, మా మమ్మీ స్టిచ్చింగ్ కూడా చేస్తారు.
సో నా వర్కే చేస్తారనమాట. ఐ మీన్ ఇంట్లో వాళ్ళ వర్కే చేస్తారు. మమ్మీ చేత కుట్టించుకుందాం అని చెప్పి అదైతే కొన్ని ఫ్యాబ్రిక్స్ అక్కడ కూడా ఇచ్చి పంపించాను మమ్మీ చేత. టైం ఉన్నప్పుడు మమ్మీ కుడతారు కదా అని చెప్పి ఇదొకటి. అండ్ తర్వాత ఇదొకటి ఫ్యాబ్రిక్. సో ఇన్ని ఉన్నాయన్నమాట. ఇది ఇంకా చాలా వరకు మమ్మీకి ఇచ్చి పంపించేశాను. సో ఉండుంటే చూపించేదాన్ని. ఈ 10% నాకు నచ్చిన ఫ్యాబ్రిక్స్ అయితే ఇవి. అండ్ ఇంకో ఫ్యాబ్రిక్ కూడా నేను ఈ ఫ్రాక్ కుట్టించుకొని ఉన్నాను. మీకు చాలాసార్లు వేసుకొని ఉంటాను. ఇది షార్ట్ ఫ్రాక్ అనమాట. సో ఇది కూడా బాగుండింది, కుట్టించుకుంటే వేసుకుంటే బాగుండేది. సో అలా నా బొటిక్ పెట్టాలి అనుకున్నది అలాగే ఉండిపోయింది. ఇప్పుడు నాకు ఆఫీస్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ బాబుతో మళ్ళీ నేను బొటిక్ అనే ఐడియా నా మైండ్లో వస్తే అట్లీస్ట్ నేను అసలు దానికి టైం స్పెండ్ చేయగలనా, నా దగ్గర టైం ఉంటుందా అని చెప్పి అనిపిస్తుంది. ఇప్పటికైనా ఏదో ఒక బిజినెస్ అయితే చేయాలని చెప్పి ఉంది. మేబీ ఇంకా నాకు చాలా ఇయర్స్ ఉంది కదా. సో లెట్స్ సీ. అది నా బిజినెస్, నా బొటిక్ కథ. మీకు ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఒకసారి వేసి చూపిస్తాను. ఇలాంటి దాంతో కూడా నేను ఒక ఫ్రాక్ కుట్టించుకున్నాను. ఈ కలర్ కాదు, ఇంకా కొంచెం డార్క్ ఉంటుంది. దాంతో కూడా ఒక ఫ్రాక్ కుట్టించుకున్నాను అనమాట. అది కూడా నేను వేసుకొని షార్ట్ వీడియోనో ఇన్స్టాగ్రామ్ రీల్లోనో పోస్ట్ చేశాను. ఇంత మటుకైతే నాకు నచ్చిన ఫ్యాబ్రిక్స్ అనమాట నేను ఆర్డర్ చేసిన దాంట్లో. సో నాకు ఆబ్వియస్లీ 18,000 ఇన్ని వచ్చినాయి అంటే ఆబ్వియస్లీ లాసే కదా. అప్పుడు అనిపించింది అనమాట, ఏదైనా మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మనం ఫిజికల్గా వెళ్ళి వాళ్ళని కలిసి మనం మెటీరియల్ కానీ ప్రోడక్ట్ కానీ ఏదైనా అక్కడ చూసి అప్పుడే మనం దగ్గరుండి ప్యాక్ చేయించుకొని తీసుకురావాలి అని చెప్పి. తర్వాత నేను ఇంకా రియలైజ్ అయింది ఏంటంటే, ఇలా సూరత్లో మనకి ఒకటి పిక్చర్స్ చూపించి ప్యాక్ చేసేటప్పుడు వేరే క్వాలిటీవి కానీ వేరే ప్రోడక్ట్స్ కానీ వేసి పంపించేస్తారు. ఇలా కొరియర్స్ త్రూ, అంటే ఐ మీన్ ఆన్లైన్ త్రూ పెద్ద ఆర్డర్స్ తీసుకున్నా కూడా ఇలా చేస్తారు అని అయితే తర్వాత నేను విన్నాను. ఒకసారి చేశాను కాబట్టి బుద్ధి వచ్చింది ఇంకోసారి చేయకుండా ఉండడానికి. సో దట్స్ ఇట్. బై ద వే నేను హెయిర్ కట్ చేయించుకున్నాను కదా. సో హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత ఇది షూట్ చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ మై న్యూ నైట్ డ్రెస్. బాగుందా? నాకైతే బాగా నచ్చింది. సూపర్ కంఫర్టబుల్ ఉంది. నాకు ఎవరైనా నీకు నైట్ డ్రెస్సెస్ కావాలా లేకపోతే ఏదైనా పట్టు చీర కావాలా అంటే నేనైతే నైట్ డ్రెస్ అనే చెప్తాను. అంత ఇష్టం నాకు నైట్ డ్రెస్సెస్ అంటే కంఫర్ట్ ఉండేది. అండ్ నేను ఎక్కువ యూజ్ చేసేది కూడా నైట్ డ్రెస్లే. పట్టు చీర అంటే ఎప్పుడో ఎన్నో సంవత్సరాలకు ఒక్కొక్కసారి కట్టుకుంటాను కదా. సో అది దట్స్ ఇట్. డిన్నర్లోకి ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. టొమాటో పప్పు చేస్తున్నాను అనమాట మధ్యాహ్నం, దాంట్లోకి అని చెప్పి ఆమ్లెట్. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ బై ద వే నేను హెయిర్ కట్ కూడా చేయించుకున్నాను కదా, కొంచెం రికవర్ అవ్వగానే ఫస్ట్ నేనైతే హెయిర్ కట్ చేయించుకున్నాను. ఆ వీడియో కూడా నేను షార్ట్లో పోస్ట్ చేశాను అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను.